విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇదే సమయంలో పార్టీ దాదాపు 40% వరకు ఓట్ బ్యాంకును సొంతం చేసుకుంది. ఇది అసలు సమస్య. అంటే సర్కార్ ఏర్పాటుకు అవసరమైన ఓట్లలో కేవలం 8 నుంచి 10% తేడా మాత్రమే కనిపిస్తోంది. పైగా 3 పార్టీలు కలిస్తేనే జగన్ను ఓడించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి బలమైన ఓట్ బ్యాంకును దూరం చేయాలి అన్నది కూటమి ప్రభుత్వ ప్రయత్నం. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలంటే అంతే. ఎవరు ఏం చేసినా రాజకీయాల్లో తమ వ్యూహాలను సాధించేందుకే. అందుకే కూటమి సర్కారు తిరుమల లడ్డూపై తీవ్ర ఆశలే పెట్టుకుంది. దీంతో జగన్ ఓట్ బ్యాంకు కక్కావికలం అవుతుందని పెద్ద ఎత్తున భావించింది. నిజానికి ఈ వ్యవహారం వైసీపీలోనూ కలకలం రేపింది. తమ ఓట్ బ్యాంకుకు ఇబ్బందే అని ఒకరిద్దరు నాయకులు ఆఫ్ ద రికార్డ్గా మీడియాతో కూడా వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి లడ్డూ దెబ్బకు జగన్ ఓట్ బ్యాంక్ ఎంత తగ్గింది అన్నది చర్చగా మారింది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తే ఆది నుంచి కూడా జగన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు. అలాగని హిందూ ఓటర్లు ఆయనకు దూరంగా ఉన్నారని కాదు. కానీ సమయానికి సందర్భానికి మధ్య ఉన్న గ్యాప్ను గుర్తించి హిందూ ఓటర్లు మారుతున్నారు. కానీ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్ బ్యాంక్ మాత్రం స్థిరంగా వైసీపీ వైపు నిలబడుతోంది. 2014-2019 ఎన్నికల్లో ఇదే జరిగింది. అయితే ఈసారి కూడా మైనారిటీ ఓట్ బ్యాంకు వైసీపీకి పెద్దగా దూరం కాలేదు. ఎస్సీ, ఎస్టీలు కూడా ఆ పార్టీతోనే ఉన్నారు. తిరుపతి పార్లమెంట్ సహా బద్వేల్ వంటి ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి ఇదే కారణం. కాబట్టి వీరు పెద్దగా లడ్డూ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం లేదు. ఇక మైనారిటీలకు తిరుపతి ప్రసాదానికి సంబంధమే లేదు. ఎటొచ్చి హిందూ ఓట్ బ్యాంకును తీసుకుంటే మాత్రం 3 నుంచి 5% ఓట్ బ్యాంకు దెబ్బతినే అవకాశం ఉందని కనిపిస్తోంది. అయితే అది కూడా శాస్త్రీయంగా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని సర్కారు నిరూపిస్తేనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే తొలి రోజుల్లో లడ్డూపై ఉన్న గందరగోళం తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రాజకీయంగానే మిగిలింది. మున్ముందు ఈ వ్యవహారం తేలిపోతే అది జగన్కు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.